ఇవాళ ఖమ్మం జిల్లా పల్లెగూడెంలో పద్మశ్రీ వనజీవి రామయ్య అంత్యక్రియలు జరగనున్నాయి. ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారం నిర్వహించనున్నారు. ప్రకృతి ప్రేమికుడు వనజీవి రామయ్య మృతికి సంతాపం తెలిపారు ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డి. ప్రకృతి పర్యావరణ పరిరక్షణకు ఆయన చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు నేతలు. ప్రకృతి ప్రేమికుడు, పర్యావరణ సంరక్షకుడు పద్మశ్రీ వనజీవి రామయ్య గుండెపోటుతో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామయ్య ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. రామయ్య స్వగ్రామం రెడ్డిపల్లిలో ఆయన భౌతిక కాయానికి నేతలు, పర్యావరణ ప్రేమికులు నివాళులర్పించారు. 1937 జూలై 1న ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లిలో జన్మించారు దరిపల్లి రామయ్య. జీవితమంతా మొక్కలు నాటుతూ వాటిని సంరక్షిస్తూ చెట్ల ప్రాధాన్యతను సమాజానికి చెబుతూ బ్రతికారు. చిన్నతనం నుంచే వృక్షో రక్షతి రక్షితః అన్న సిద్ధాంతాన్ని ఆచరించారు. విత్తనాలు వేయడం, మొక్కలు నాటడం మాత్రమే కాదు, వాటిని సొంత బిడ్డల్లా జాగ్రత్తగా పెంచి పెద్ద చేశారు. 10 లక్షలు కాదు, 20 లక్షలు కాదు, రామయ్య ఒక్కరే ఏకంగా 1 కోటికి పైగా మొక్కలు నాటి చరిత్ర సృష్టించారు. అందుకే ఇంటి పేరు దరిపల్లి కాకుండా వనజీవిగా మారిపోయింది. మెడకు వృక్షో రక్షతి రక్షితః అనే బోర్డుతో కనిపించేవారు రామయ్య. 50 ఏళ్లుగా పర్యావరణాన్ని రక్షిస్తూ వచ్చారు. 1995లో ఆయన సేవా అవార్డు అందుకున్నారు. అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్ ఇచ్చి గౌరవించింది. పర్యావరణ పరిరక్షణకు కృషి చేసినందుకు 2017లో రామయ్యను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది కేంద్ర ప్రభుత్వం.